క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరొక మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇందాక ధ్యానం చేసినటువంటి మాటలు ఉండే మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు పేరిట ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. 10వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ప్రభు యొక్క సంస్కారంలో పాల్గొనేటువంటి మనము పరిశుద్ధముగా ఆ సహవాసంలో మనం పాల్గొనాలి. అన్యోన్యంతో ఆ సహవాసంలో మనం పాల్గొనాలి. అలాగే మరొక శ్రేష్టమైన మాట ఏమిటంటే, తన కొరకే కాదు కానీ మన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కొరకు మాత్రమే కాకుండా ఎదుటివాడి కొరకు మేలు చేయటానికి మనము కూడా మన జీవితాన్ని చూసుకోవాలి. అది కూడా ప్రభు సంస్కారంలో పాల్గొనేటువంటి వారికి పరిశుద్ధాత్మదేవుడు పౌలు అన్నాడు, అది 11వ వచనంలో ఆయన పెట్టినటువంటి పేరే ఇది ప్రభు రాత్రి భోజనము అని. వాస్తవంగా మన క్రమము రకరకాలుగా ఉంది. క్రమం ఏమిటి అంటే, కూర్చోవాలని, లేకపోతే నిలబడాలని, లేకపోతే మోకరేళ్ల మీదే ఉండాలని అనేటువంటి భావాలు ఉన్నాయి. కానీ ప్రభు 3 పర్యాయములు మనకు సువార్తలో కనపడుతుంది. ఆయన కూర్చుండి, ఆయన కూర్చుండి, ఆయన కూర్చుండి అని. వారు ఆ సహవాసము వారు కూర్చొని చేశారు. అయితే వారు కూర్చొని చేశారా, మోకరిని చేశారా, ఈ భంగిములకు కూడినటువంటిది కాదు, కానీ భక్తితో కూడినటువంటిది. నీ శక్తి ఉంటే మోకరిల్లు తప్పులేదు, శక్తి లేకపోతే ఉన్న చోట కూర్చో. దేవుడికి తెలుసు. నిలబడగలిగితే నిలబడు, నిలబడలేకపోతే చక్కగా ఉన్న చోటనే కూర్చొని ప్రభు యొక్క కార్యక్రమాన్ని మనం చక్కగా భక్తితో, మన భంగిములు ఎలా ఉండే చోటు, మన భక్తి ఎలా ఉంది అని చూచేటువంటిది. కాబట్టి ఈ సమయంలో వారి యొక్క సిద్ధాంతాలను బట్టి వారు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక మాట, మనము ఎదుటి వారి కొరకు మేలు చేయలేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మీకు తెలియపరుస్తున్నాను. నాకు తెలిసిన ఒక సహాయం ఏంటో తెలుసా మీకు చేసేది? నాకు తెలిసిన ఒక సహాయం, నేను ఆస్తిని లేకపోతే అంతస్తుని సహాయం చేయలేను, కానీ దేవుని మాట ఒకటి మాత్రం సహాయం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, దేవుని మాట ఒక్కటే ఒక మాట జ్ఞాపకం చేస్తే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిమలాడింది లోపలికి వచ్చి కూర్చోమన్నది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. మొదటి వచనం చదువుతున్నాను, చూడండి.
ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. మరియు ఒకడు చేతి కర్ర బట్టి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. దేవుని ఆలయ బలిపీఠమందులో పూజించు వారిని కొలత వేయము అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తాం. ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టు. అది అన్యులకి ఇయ్యబడిన వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణము కావులుగా త్రొక్కుదురు. అంటే నిజంగా దేవుని ఆలయము పరిపూర్ణంగా ఒక మనిషి కూర్చోనేటువంటి స్థలము, లేకపోతే దేవుడు మనం ఎక్కడున్నా కూడా కౌంట్లోకి తీసుకుంటాడు. దేవుడు మందిరం అంత డొల్లగా ఉండి బయట ఆడాడ చెట్టు కింద గుట్ట కింద కూర్చున్నటువంటి వారు కౌంట్లో లేరు. అర్థమైందా? నేను చేసే సహాయం అంటే వాస్తవంగా కాలు పెట్టడానికి కూర్చోడానికి దేవుని మందిరంలో స్థలము లేకపోతే దేవునికి తెలియదా? వదిలేస్తారా? లోపలంతా ఖాళీ ఉన్నట్టు, ఆ క్రిస్మస్లో మొత్తం ఖాళీ అని వాడు అడిగినట్టు మొత్తం ఖాళీ ఉన్నప్పుడు దేవుని మందిరంలో కూర్చుంటే ఆయన లెక్కలో మనం ఉంటాం, విడవడము అనేటువంటి ఒక ఆశ అంటే ఎక్కడ కూర్చుని చూస్తాడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. కానీ ఉంది కదా, ఖాళీ ఉంది కదా, అక్కడే కూర్చొని చేస్తే అది మనకు ఆశీర్వాదకరము అనేటువంటి ఉద్దేశంతో అది నేను చేయగలను చెప్తే వినగలనేటువంటి మాటలతో నేను చెబుతున్నాను. ఎప్పుడు కూడా ఒకరికొకరును మేలు చేసేటువంటి వారుగా మనం ఉండాలి. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మధ్యాహ్న కాల సమయంలో మనకు అనుగ్రహించుగాక. తల నుంచి మోకరిల్లు కలిగినటువంటి మోకరిల్లి ప్రార్థనలు ఉండండి. మోకరిల్లు లేనటువంటి వారు, నేను ముందు అదే చెప్పాను, ఎవరు వాళ్ళు మోకరిల్లేరు, నేను మోకరిల్లేదు, వాళ్ళు చూచి నిన్ను నువ్వు చూసుకో, ప్రభువుని చూడు. వారు కూర్చున్నారు, నేను కూర్చోవాలని కాదు. వారు నిలబడ్డారు, నేను నిలబడ్డారు కాదు. మనకి ఏది మనము చేయగలం అది చేస్తూ ప్రభువుని మహిమపరచడం ఆశీర్వాదకరం. కాబట్టి ప్రార్థనలో ఉండండి. పరిచారకులు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన అప్పగింపబడు రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకిచ్చి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయమన్నాడు. కనుక ప్రభు యొక్క శరీరమును సాదృశ్యమైన ఈ రొట్టె కొరకు మన మధ్యలో ఉన్నటువంటి మాజీ సెక్రటరీ గారు ఇజ్రాయల్ సార్ గారు ప్రార్థన చేస్తారు. భూమిని ఆకాశము సంస్థలను పరిశుద్ధమైన మహోన్నతమైన ఉన్నత పరిశుద్ధ వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించవచ్చున దగ్గర తండ్రి, ప్రేమల శ్రద్ధమైన మీరు మాకు అనుగ్రహించిన తండ్రి, ప్రభు సంస్కారం అనే తండ్రి బల ఆరాధనలో మేము పాల్గొంటున్నాం తండ్రి. మీ శరీరమును తండ్రి మేము గట్టిగా సాదృశ్యంగా తీసుకొచ్చుండగా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. మేము తీసుకుని ఉండగా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని మా హృదయములు నీకు అనుకూలముగా ఉన్నాయా లేవా తండ్రి పరీక్షించుకొని మీకు ఆయాసకరమైన ఏవైనా ఉంటే తీసివేసి మీకు అనుకూలమైన జీవితం మేము జీవిస్తాము అని మీ
బలారాధనలో రెట్టలో మేము పాలు పొందుకున్నప్పుడు మాకు సహాయం అందించింది. తండ్రి తీసుకొని నేను ఉన్న బిడ్డలను వారి కుటుంబాలను వారిని మీరు ఆశీర్వదించి మంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇస్తున్న మాస్టర్ గారిని ఆ కుటుంబాలను మీరు దీవించి కాపాడమని ప్రార్థిస్తూ తండ్రి మరొకసారి ఇక్కడ బలారాధనలో కూడి ఉన్న ప్రతి బిడ్డలు పేరు పేరున ఆశీర్వదించి దీవించి కాపాడమని దేవుడైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జీవాహారమారము చిరజీవనమోనిచి జీవితాక్షుగా
ప్రభు యొక్క శరీరముకు సాదృశ్యమైన ఈ రొట్టె నాణ్యంగా మీ హస్తాలను చూపిస్తే మీ వద్దకు తీసుకురాబడుతూ ఉంది. బయటికి ఎవరు లేరనుకుని ఆశిస్తూ లోపల వారిని అడుగుతున్నారు. ఎవరికైనా ప్రభు యొక్క శరీరముకు సాదృశ్యమైన ఈ రొట్టె నాణ్యంగా మీ హస్తాలను చూపించాలని ప్రభు పేరిట మనము చేస్తూ ఉన్నాం. అలా లేని పట్ల ఆయన అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అని ప్రభు చెప్పాడు కనుక ప్రభు యొక్క శరీరముకు సాదృశ్యమైన ఈ రొట్టెను అందరము ప్రార్థనాపూర్వకంగా పూజిద్దాము. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తము. ఈ ప్రామిస్ నిర్గమకాండంలో చేశాడు 24వ అధ్యాయంలో చేసినటువంటి ప్రామిస్ను క్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా నెరవేర్చబడిన క్రొత్త నిబంధన రక్తము. ఈ రక్తము ఎవరైతే అన్యోన్యముగా జీవిస్తామో ఇతరుల పట్ల వారి పాపము నుండి వారిని పవిత్రులుగా చేయు క్రీస్తు రక్తము సాదృశ్యము. ఇటు క్రీస్తు రక్తముకు సాదృశ్యమైన ఈ పానీయము నా సహోదరుడు యేసు ఆనందరావు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మా ప్రభా, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. ఆయన చిన్న మందగా చేరున్నాం. ఆయన మీ బలలో చేయడానికి మా అందరికీ మీకు ఇచ్చినటువంటి అవకాశానికి వందనాలు, స్తోత్రాలు. ఆయన మీ శరీరంలో సాదృశ్యమైనటువంటి బిడ్డలు మేము తిని ఉండగా మీరు మాలో ఉన్నటువంటి మీరు మాలో ఉండి కార్యాన్ని జరిగించేయాలని స్తోత్రం. ఆయన కూడిన వీళ్ళందరూ ఆయన మీ కుమారులుగా మీ కుమార్తెలుగా తీర్చిదిద్దబడడానికి కృప చూపించేయాలని స్తోత్రం. ఆయన ఈ రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసం సేవించిన ఉండగా మమ్మల్ని మేము సరిచేసినట్టు మా పాపాలను క్షమించి ఈ నామ మహిమార్థమై జీవించే పరిస్థితి లోకంలో పెడుతుండగా లోకమాలిని మండకుండా మీరే మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మీ మహిమ రాజ్య వారసుగా మమ్మల్ని అందరినీ చేసుకుని వారసుగా వేడుకొని త్వరలో రానైనటువంటి యేసునామములో స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్న మా తండ్రి. ఆమేన్. Papa
ద్రాక్షారసమునకు సాదృశ్యమైన ఈ ద్రాక్షారసం మీలో ఎవరికైనా రాని ఎట్లా మీ హస్తాలను చూపిస్తే మీ వద్దకు తీసుకురాబడుతుంది. ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసం ఇది ఎవరికైనా రాని ఎట్లా మీ హస్తాలను చూపిస్తే మీ వద్దకు తీసుకురాబడుతుంది. అలా లేని పక్షమున ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు అంటే మనందరి కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తము, క్రీస్తు ప్రభువారు శిలువలో కార్చిన ఆ ప్రశస్తమైన హృదయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రక్తము మనలను శుద్ధీకరించింది, పవిత్రపరిచింది అనేటువంటి విశ్వాసంతో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనా పూర్వకంగా అందరము త్రాగుదాం. అంతటా వారు కీర్తనలు పాడుచు ఒలీవ కొండకు వెళ్ళిరి. విజయ గీతం పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతములు పాడరే.
లేచుకోవడం ముగింపు ప్రార్థన.